తెలియజేస్తున్నారు మిత్రులారా. బీసీ కులాలనే ఏకైక సంధిని బీసీ కులాలను జరగకపోతే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో కానీ దాని సంస్థల నిర్వహణలు కానీ చట్టసభల నిర్వహణలు కానీ మహిళా పిల్లలు బీసీ మహిళలు ఒప్పుకోవడం కానీ కేంద్రంలో మంత్రిత్వ శాఖ కానీ ఏవి కూడా దక్కకపోవడానికి కారణం ఇన్ని సంవత్సరాలు బీసీ కులాలను జరగకపోవడమే. బీసీ కులాల సబ్జెక్టు అన్ని పార్టీలు పక్కన పెడుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు అందరూ బీసీలు ఏకైక లక్ష్యం, అన్ని రాజకీయ పార్టీలో బీసీల లక్ష్యం బీసీ కులాలను మాత్రమే. ఆ తర్వాత మాకు ఎన్నికలు, ఆ తర్వాత మిగతా అంశాలను కూడా మేము తీసుకుంటాము. అందరి సహాయంతో బీసీ కులాలను మాత్రమే తీసుకునేటువంటి సమయం అవసరమైంది. బీసీ ప్రజలారా, బీసీ నాయకులారా, బీసీ ఉద్యోగకారులారా, బీసీ మహిళలారా, బీసీ మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలకు మనం అమలు కావా? బీసీ కులాల మనం చేసి నిరూపించుకున్నామా? మెజార్టీ వర్గాల యొక్క ఆకాంక్షలు ఎవరు కాదంటారు? మనం ఖచ్చితంగా చేయి చేయి కలిపి బీసీ కులాలను మన అజెండాగా, ప్రధాన అజెండాగా రాబోతుందని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా పాలక ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నెల్లూరు పట్టణానికి తెలియజేస్తున్నాము. బీసీలో ఏనుగు లాంటి వారు నెయ్యి లేక సాహసం ఉందో కానీ నేషాలకు ఎవరు తట్టుకోలేరు. ప్రపంచంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ధర్నాలు ప్రతి జిల్లాలో హెడ్ ధర్నాలు నిర్వహించి బీసీలను చైతన్యం చేయడమే లక్ష్యంగా తెలియజేస్తున్నాం. బీసీ యొక్క ఆకాంక్ష, బీసీ యొక్క ఆత్మ అభిమానం చూడండి. ఎన్ని కోట్ల మంది బీసీలు ఓటేస్తే మీరు ఈరోజు కుర్చీలో కూర్చున్నారు. మీ ఎన్ని కోట్ల మంది బీసీల యొక్క ఆకాంక్ష అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేయాలి. దీంట్లో పెద్ద పాత్ర పోషించినటువంటి బీజేపీ పార్టీని బీసీల తరఫున మరొకసారి అభినందిస్తున్నాము. బీసీ అండగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని మేము స్వాగతిస్తున్నాము. బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు బీసీ కులాలపైన ఎందుకు స్పందించలేదని బీసీ సమన్వయ కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరుగుతున్నాము, హెచ్చరిస్తున్నాము. మీరు తక్షణం నెక్స్ట్ జరగలేటువంటి కార్యక్రమాలైనా బీసీ కులాల అంశాలు సంతృప్తి తీసుకోండి. అన్ని చెప్తారు, బీసీ సంతృప్తిని మాత్రం డైవర్ట్ చేస్తున్నారు.